వాక్యానుసారంగా ప్రభువును ఆరాధించినందుకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యమైన సమయంలోనికి అడుగుపెట్టాం. ప్రభు రక్తమునకు శరీరమునకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షారసం మన మధ్య ఉంచబడి ఉంది. బలలో చేవేయబోయే ముందు యోగ్యకరమైన రీతిలో మనల్ని మనం పరీక్షించుకుంటూ యోగ్యకరంగా బలను సమీపించడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక అంటే ఆరాధనలో ఏ వాక్యం చదువుకున్నామో అదే వాక్యాన్ని మరొకసారి మననం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 67వ వచనాన్ని 71వ వచనాన్ని కలిపి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 67వ వచనాన్ని 71వ వచనాన్ని కలిపి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా 67వ వచనాన్ని చదువుకుందాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అలాగే 71వ వచనం, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయని. ఇంకొకసారి చదువుదామా? నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. చాలా శ్రేష్టమైన మాటలు ఆరాధన వర్తమానంలో విన్నాం. దేవుడు ఆయా భక్తుల జీవితాల్లో ఆ శ్రమను ఎలాగున దీవెనకరంగా మార్చాడో చూస్తూ ఉన్నాం. బైబిల్లో చాలా క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా మనం పెద్ద పెద్ద క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఇన్సిగ్నిఫికెంట్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అంటే అంతగా గుర్తింపు పొందని లేదు ఆ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకొని కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్స్ ఉంటాయి. అయితే వాళ్ళ గురించి బైబిల్లో కేవలం 2-3 వచనాలే ఉంటాయి, కానీ వాళ్ళు చేసిన పనులు మాత్రం చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కొంతమందికి అయితే అసలు పేర్లే ఉండవు. దేవుడు కొంతమంది పేర్లు రాయించలేదు. సపోజ్ ఇలా చెప్తాను, సారేపతు విధవరాలు. సారేపతు విధవరాలకు పేరు ఉంటుందా ఉండదా? బైబిల్లో లేదులే. మామూలుగా ఉంటుందా ఉండదా కదా? అంటే ప్రతి వ్యక్తికి పేరున్నట్టే సారేపతు విధవరాలకు కూడా ఒక పేరుండి ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ఏం రాయించాడంటే సారేపతు విధవరాలు అని రాయించాడు. సారేపతు అనేది ఆవిడ యొక్క ఉన్న ఊరి పేరు, విధవరాలు అనేది ఆవిడ కలిగిన స్థితి పేరు. ఆవిడ ఉన్న పేరు, ఆవిడ ఉన్న ఊరు పేరు, ఆవిడ యొక్క స్థితి పేరు మొత్తం కలిపి ఆవిడే ఇక ఈ బైబిల్ ఉన్నంతకాలం, బైబిల్ గురించి మాట్లాడుకున్నంతకాలం ఆవిడని ఏమని సంబోధిస్తారు? సారేపతు విధవరాలే కదా. రాహబు గురించి మాట్లాడితే ఏముంటుందంటే రాహబు అని ఉండదు, పక్కన రాహబు అను వేశ్య. ఏమంటే మారిన తర్వాత కూడా వేశ్య అంటే బాగోదు కదా. ఒకప్పుడు నేను గజ దొంగని అనుకోండి, పోనీ కాదులే, మీరు అలా చూడబాకండి. ఇప్పుడు గజ దొంగ చక్రవర్తి గారు వచ్చి వాక్యం చెబుతారంటే ఎట్టుంటుంది నాకు కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు గజదంగే ఇప్పుడు కూడానా అని డౌట్ వస్తుంది. అంటే చాలాసార్లు కొన్ని విశేషణాలను దేవుడు వారి పేర్ల నుంచి తీసివేయడానికి దేవుడే ఇష్టపడలా. రాహాబు గురించి మాట్లాడిన చోట రాహబు వేశ్య, రాహబు అనువేశ్య విశ్వాసుల జాబితాలో హెబ్రీ పత్రికలో రాసినప్పుడు కూడా అక్కడ కూడా ఇదే మాట ఉంటుంది, రాహబు అనువేశ్య. ఎందుకు అనంటే ఆ చూసిన దృక్కోణం, ఆవిడను తీసిన విధానం, ఆవిడని ఏర్పాటు చేసుకున్న విధానం, ఆవిడను వాడుకున్న విధానం చాలా గొప్పది. చాలాసార్లు మన స్థితి మర్చిపోతాం, ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతాం కదా. ఎక్కడి నుంచి వచ్చామో, ఏ స్థితి నుండి వచ్చామో. నాకు తెలిసిన ఒక ఆంటీ ఉండేది, ఆవిడ ఎప్పుడు సాక్ష్యం చెప్తా ఏమనంటదంటే, అయ్యా మాకు చెప్పులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని రోజుల్లో ఆముదం ఆకులు ఒక 4-5 మందంగా కాలికి నొలక తాడేసుకొని కట్టుకొని మేము స్కూలుకు పోయేవాళ్ళం అని చెప్పేది. ఈ నిజంగా ఇలాంటి సాక్ష్యాలు ఎవరైనా చెప్తారా కదా. ప్రస్తుతం ఉన్న లగ్జరీ లైఫ్ గురించి మాట్లాడతారు, కానీ నేను అడుక్కు తినేదాన్ని, నేను దిక్కుమాలిన దాన్ని, నాకు అప్పట్లో ఏమీ లేదు, ఇలా ఎవరు చెప్పరు. ఎందుకో తెలుసా? ఆ పాత స్థితిని మననం చేసుకోవడానికి మనసు ఒప్పుకోదు. ఆ దీన దరిద్ర స్థితిని జ్ఞాపకం చేసుకో. కానీ దేవుడు ఎప్పుడు కూడా వాడు జ్ఞాపకం చేస్తాడు. ఏంటో తెలుసా? మనము ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఏ స్థితి నుండి వచ్చామో, ఏ ఆరిజిన్ నుండి వచ్చామో దాన్ని ఎన్నటికీ మర్చిపోవడానికి వీలు
లేదు, వీలు లేదు అంటే చాలాసార్లు మన స్థితులు మర్చిపోయి, మన గతులు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. ఓకే, మళ్ళా తిరిగి వెనక్కి వస్తే శ్రమ నొంది ఉండుట నాకు మేలు అని ఇక్కడ రాయబడి ఉంది. శ్రమ చాలాసార్లు బైబిల్లో ఇందాక చెప్పినట్టుగా ఇన్సిగ్నిఫికెంట్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి, అంటే అంతగా ప్రాచుర్యంలో వాడబడని కొన్ని పేర్లు ఉన్నాయి. కానీ వారి జీవితాల్లో శ్రమ అని తెలిసినా కూడా ఆ శ్రమని ఇష్టపడి ముందుకెళ్ళడం వల్ల వారు ఎంతో ఆశీర్వాదం పొందారు. దేవుని పనిచేస్తూ ఉన్నప్పుడు, దేవుని సాక్షిగా ఉంటున్నప్పుడు, దేవుని రిప్రజెంటేటివ్గా, ప్రతినిధిగా నిలబడినప్పుడు నీకు గ్యారంటీగా శ్రమ వస్తుంది. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీకు ఏ ఇబ్బంది లేకుండా, నీకున్న పరిస్థితుల్లో ఏ ఇబ్బంది లేకుండా ఉన్నావు అంటే ఒకవేళ అక్కడ నువ్వేమన్నా రాజీ పడి బ్రతుకుతున్నావేమో కదా. కొంతమంది యూదులకు యూదుడిగా చెప్పండి, రోమీలకు రోమీడుగా కదా, హిందువుల దగ్గర హిందువులాగా, లేకపోతే చర్చికి వచ్చినప్పుడు మనకి చాలా ముసుగులు ఉంటాయి. ఈ ముసుగులు తగిలించుకొని వస్తూ ఉంటావు. బయటకు పోయినప్పుడు ఒక ముసుగు, అన్యులు కలిసినప్పుడు ఒక ముసుగు, ఉద్యోగాలు చేసే చోట ఒక ముసుగు, చర్చిలోకి రాగానే ప్రైజ్ లార్డ్ అనే ఒక ముసుగు వేసుకొని దీన స్వభావంతో చర్చిలో మనంత దీనులు లేడన్నట్టుగా మనం ముసుగులు వేసుకుంటాం. ముసుగు బతుకు మనది. కానీ వాస్తవంగా దేవుడు ఎప్పుడు మన ముసుగుతనాన్ని కాదు, కానీ నా ఒరిజినాలిటీని ఆయన ఎక్కువగా చూసేవానిగా ఉన్నాడు. శ్రమలో దేవుని కోసం నిలబడినప్పుడు దేవుడు దాన్ని ఆయా వ్యక్తుల జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చాడు. నేను ఆ వ్యక్తులు మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. పరిచయం చేయబోయే ముందు నేను కొన్ని గిఫ్ట్లు తెచ్చాను. ఈ గిఫ్ట్లు ఎవరికంటే ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చెప్పిన వాళ్ళకి. ఏంటి ఆ ప్రశ్న అంటే, నేను ఒక పేరు చెప్తాను, ఆ పేరు ఏ గ్రంథంలో ఉందో చెప్పండి, వెంటనే ఈ గిఫ్ట్ మీదే. సరే, మీరు రెడీగా ఉండండి. అంటే నేనేదో బైబిల్లో పాండిత్యం కలిగిన వాడిని, నేను మిమ్మల్ని టెస్ట్ చేసే అంత గొప్పవాడిని కాదు. మామూలుగా వాక్యంలోకి వెళ్ళబోతూ ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి అడుగుతున్నాను. ఈయన పేరు ఏంటంటే ఎబెద్మెలెకు. ఏం పేరు? నోరు తిరగడమే కష్టం కదా. ఎబెద్మెలెకు ఏ గ్రంథంలో ఉన్నాడు? ఎబెద్మెలెకు ఏ గ్రంథంలో ఉన్నాడు? స్పెల్లింగ్ చెప్తా, EBEDMELEK. ఎబెద్మెలెక్ అంటారు ఇంగ్లీష్లో. ఎబెద్మెలెకు ఎక్కడున్నాడు? ఏ గ్రంథంలో ఉన్నాడు? ఏ గ్రంథంలో ఉన్నాడు అన్నా. మీరు చెప్పకపోతే నేను మళ్ళీ జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతా హ్యాపీగా. చెప్పండి, ఎబెద్మెలెకు ఏ గ్రంథంలో ఉన్నాడు? పోనీ సరే, గ్రంథాలు వద్దులే, ఏం చేశాడు ఒక మాటలో ఆయన చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎబెద్మెలెకు ఎబెద్మెలెకు బైబిల్ పాండిత్యం కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా ముఖాలు చూసుకుంటున్నారు. ఓకే, సరే, ఇప్పుడు నా అంశంలోకి వస్తా. చెప్పేస్తాను కదా తర్వాత నేను ఎక్కడున్నాను. అందుకే ఒక్క నిమిషం అయినా మీకు ఆ గిఫ్ట్ ఇవ్వాలని నా తపన. తెచ్చినోడిని తీసుకెళ్దాం అనేది కాదు నా ఆలోచన. ఏమన్నా ఒక నిమిషం ట్రై చేయండి. ఎబెద్మెలెకు ఎక్కడున్నాడు? నేను ఇలా ఎందుకు అడిగానో తెలుసా? మోషే ఎక్కడున్నాడంటే చెప్తారు, ఆదాం ఎక్కడున్నాడంటే చెప్తారు, లేకపోతే ఇంకా రకరకాల వ్యక్తుల పేర్లు అడిగితే టక్మని చెప్తారు. ఈ పేరుని ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదువుతున్న మనమే ఎక్కడున్నాడో చెప్పలేకపోతాం. కారణం ఏంటంటే అందుకే ఇన్సిగ్నిఫికెంట్ క్యారెక్టర్. చూద్దాం, ఈ వ్యక్తి జీవితం శ్రమని తెలిసిన సవాళ్లతో కూడిన పని చేశాడు. శ్రమని తెలిసిన సవాళ్లతో కూడిన పని చేశాడు. కొంతమంది పాపం చాలా త్వరగా సెల్ ఫోన్ తీసి టిక్ 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 అని కొట్టేస్తా ఉన్నారు. సరే, ఏదో ఒకటి చేయండి, పర్లేదు, ఏం చేస్తాం, కంప్యూటర్ యుగం. ఓకే, అంటే ఈ వ్యక్తి జీవితంలో శ్రమని తెలిసిన చాలా గొప్ప పని చేశాడు. ఎక్కడ చూడడానికి ప్రయత్నం చేద్దాం. యువర్ టైమ్ ఈజ్ ఓకే. ఎక్కడ చెప్పండి, తప్పైనా పర్లా. జెర్మియా, వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ఎవరు? త్వరగా నా టైం ఈజ్ ప్రెషియస్. ఈ అమూల్యమైన బహుమానం, దేవుడిని ఈ గిఫ్ట్ ఎప్పుడు అమూల్యం. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇర్మియా గ్రంథంలో ఆయన ఉన్నాడు. ఓకే, ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం ఏమని రాయబడింది? మన వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం. చాలా ఇన్సిగ్నిఫికెంట్ క్యారెక్టర్, కానీ ఈయన చేసిన పని చాలా గొప్పది. ఎంత అంటే రాజు శాసనానికి వ్యతిరేకంగా వెళ్ళేంత. రాజు ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానానికి కూడా ఎదురు వెళ్ళి ధైర్యంగా
దేవుడు తనకి ఏ తలంపు ఇచ్చాడో ఆ పని చేయడానికి ఇష్టపడేంత. చూద్దాం, ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం చూస్తూ ఉంటే ఇక్కడ సిద్కియా రాజు కనిపిస్తాడు. యూదా దేశానికి చివరి రాజు సిద్కియాగా మనం చెప్పొచ్చు. సిద్కియా రాజుకున్న ప్రాబ్లం ఏంటంటే ఈయన దేవుని మాటల కన్నా మనుషుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. దేవుడు చెప్పు సంగతుల కన్నా మనుషులు చెప్పు సంగతుల మీద ఎక్కువ ఫోకస్ అవుతాడు. దేవుని జ్ఞానం మీద కన్నా మనుషుల జ్ఞానం మీద ఎక్కువగా ఆధారపడతాడు సిద్కియా. బాగానే ఉంది. ఒక ఉపద్రవం వచ్చి పడింది. ఏంటంటే ఈ యూదా దేశానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నెబుకద్నెజరు ముట్టడి వేయబోతా ఉన్నాడు. సో ఆక్యుపై చేయబోతా ఉన్నాడు. ఇప్పుడు సమస్య ఏంటి అని అంటే నెబుకద్నెజర్తో యుద్ధం చేయాలా, నెబుకద్నెజర్తో రాజుకి వెళ్ళాలా? ఇది సమస్య. బాగానే ఉంది. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే ఇర్మియాను పిలిపించి, ఇర్మియా ఇప్పుడు సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే, ఒకటి ఫ్లీ ఆర్ ఫైట్. ఏంటంటే పోరాటమా పరిగెట్టడమా లేకపోతే రాజీ పట్టమా, ఈ రెండిట్లో ఏది చెయ్యాలి కదా. వెంటనే అక్కడ ఇర్మియా 38:1 ఇర్మియా ఇలా ప్రవచిస్తున్నాడు ప్రజల మధ్య. ఏమని ప్రవచిస్తూ ఉన్నాడు? 38 దేవుడే మాట్లాడుతున్నాడు ఇలాగా. ఏంటది? ఈ పట్టణంలో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైన చత్తురు కానీ కల్దీల యొద్దకు బయలు వెళ్ళువారు బ్రతుకుదురు. ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. ఇంట్లోనే ఉందాము దాక్కుందాము అంటేనేమో కరువు, అంటే భయంకరమైన కరువు తాండవిస్తూ ఉంది. బయటికి పోదామంటే శత్రువులు ముట్టడి వేసి ఉన్నారు. సో పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. తినడానికి తిండి కూడా లేదు. రాజు అయినటువంటి వాడే హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేసాడు. సో బాగానే ఉంది. అయితే రాజుకున్న ఈ సమస్య ఏంటంటే ఫైట్ చేయాలా, లొంగిపోవాలా, లేదు వెళ్ళి రాజీ పడాలా? ఈ పరిస్థితుల్లో దైవజనుడు ఏమని ప్రవచిస్తున్నాడంటే లొంగిపోమ్మనే దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు వెళ్ళిపోయి స్వచ్ఛందంగా అతనితో అలయన్స్ పెట్టుకుంటే, మీరు అతనితో కలిస్తే కనీసం మీ ప్రాణాలన్నా మిగులుతాయి, మీ భార్యలు మీకు మిగులుతారు, మీ పిల్లలు కొంత సేఫ్ అవుతారు. సో మీకు ఇబ్బంది ఉండదు అని చెప్తా ఉన్నాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇదే సిద్కియా దగ్గర ప్రధానులు అనేవాళ్ళు ఉన్నారు, క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ దైవజనుడి మాటని ఈ ఇర్మియాకి ఎప్పుడు అపశకునాలే కానీ నోటితో మాట్లాడేది, ఎప్పుడు శుభవచనాలు పలకడు అని ఇర్మియా మీద ఒక నెపం మోపుతా ఉన్నారు. మన సైనికుల యొక్క ధైర్యాన్ని తగ్గించడానికి ఇర్మియా ఇలా మాట్లాడుతున్నాడు. వాళ్ళలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని తగ్గిస్తున్నాడు ఇర్మియా ఎప్పుడు ఇలాగ తిడుతూ ఉంటాడు. ఇర్మియా ఎప్పుడు పాజిటివ్గా రాజుకు అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడు అని అక్కడ వాళ్ళు నేరారోపణ చేస్తారు. చాలాసార్లు దేవుని మాటలుగా చెబితే జనాభా కోపాలు వస్తాయి. దేవుని మాటని ఉన్నదున్నట్టుగా చెప్తే కోపం వస్తుంది. మొహమాటం లేకుండా మాట్లాడేవాడికి విలువ ఇవ్వరు. మొహమాటం లేకుండా సూటిగా స్పష్టంగా దేవుని ఉద్దేశం ఇది, దేవుని దృక్పథం ఇది, దేవుడు ఇది కోరుతున్నాడు అనంటే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. దేవుని కోసం నువ్వు నిలబడినప్పుడు చాలాసార్లు శ్రమలు వస్తాయి. ఇదే పరిస్థితి ఇర్మియాకు కూడా. బాగానే ఉంది. ఈ ప్రధానులందరూ కలిసి ఈ క్యాబినెట్ మినిస్టర్ సిద్కియా దగ్గరికి వెళ్ళారు. సిద్కియాకి వెళ్ళి చెప్తూ, ఇదిగో ఈ ఇర్మియా ఉన్నాడే ప్రజలందరి మధ్యకి వెళ్ళిపోయి మీటింగులు పెట్టి వాళ్ళ మైండ్లను పాడు చేస్తున్నాడు, రాజుకు వ్యతిరేకమైన మాటలు చెప్తా ఉన్నాడు, మన అడ్మినిస్ట్రేషన్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు, మన యొక్క క్యాబినెట్లో ఏం మాట్లాడుకుంటున్నామో దాని వ్యతిరేకంగా నూరిపోస్తున్నాడు అని ఈ ప్రధానులందరూ వెళ్ళి కంప్లైంట్ చేశారు. సిద్కియా ఒక పనికి మాలిన రాజు. ఎలాగున అంటే దేవుని సంగతులను లక్ష్య పెట్టలేని రాజు, దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో తెలుసుకొని దానికి లోబడనొల్లనటువంటి రాజు. ఆశ్చర్యం ఏంటంటే ఇతను కూడా ప్రధానులతో ఏకమైపోయి వెంటనే ఒక తీర్మానం చేశాడు. ఏంటంటే మీరు ఇర్మియాకి ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేయండి, నా వైపు నుండి ఎప్పుడు కూడా ఇర్మియాకి సపోర్ట్ రాదు అని
ప్రధానులకు కొన్ని ప్రత్యేకమైన పవర్స్ ఇచ్చేశారు. ఆశ్చర్యం తెలుసా, ఇర్మియా దేవుని ప్రవక్త, దేవుని మాటలు చెప్పేటటువంటి వాడు, నిర్మోహమాటస్తుడు, ధైర్యంగా మాట్లాడేవాడు. ఎవరినైనా ప్రశ్నించగలిగిన వానికి దొరికిన బహుమానం ఏంటో తెలుసా, తీసుకుపోయి కారాగారంలో అంటే జైల్లో అండర్ గ్రౌండ్లో పెద్ద గొయ్యి ఉందంట. ఆ గొయ్యిని అడుగునంతా బురద తీసుకెళ్ళిపోయి ఆ దుర్గంధమైన చీకటిమయమైపోయిన ఆ గుంటలో పడేశారు. తీసుకుపోయి అక్కడ పడేశారు. బాగానే ఉంది. అంటే ఇర్మియా ఆ భయంకరమైన బురదలో ఆ కారాగారం లోపల ఉన్నటువంటి గోతిలో పడ్డాడు ఇర్మియా. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఇర్మియాకి వచ్చిన ఈ శ్రమ చిన్నదేం కాదు. ఎందుకనంటే చుట్టూ చీకటి, కింద బురద, ఉండటానికి అవకాశం లేదు, దుర్గంధం. ఆ భయంకరమైన స్థితిలో కూడా ఇర్మియా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పోడంటే శ్రమను అనుమతించిన దేవుడే ఆయన రక్షించుటకు సమర్థుడైన దేవుడు. చాలాసార్లు మన బీపీలు షుగర్లు పెరిగిపోతూ ఉంటాయి. మనకు శ్రమ వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఖడ్గం వచ్చినప్పుడు మామూలుగా మింగే పవర్ కన్నా 20 మింగేవాడు 40 మింగుతాడు, బీపీ పవర్ కదా. సో షుగర్ ట్యాబ్లెట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఒకటి మాత్రం మర్చిపోతాం, మన బీపీని కంట్రోల్ చేసే దేవుడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోతాం. ఆయన సమర్థుడైన దేవుడని, ఆయన సామర్థ్యాన్ని గుర్తు చేసుకోవడం మర్చిపోతాం. ఫోకస్ అంతా శ్రమ మీదే ఉంటుంది కానీ ఫోకస్ దేవుని మీదకు మరలదు. అందుకే మన జీవితంలో చాలా కార్యాలు చూడలేం. సర్లా వెనక్కి వద్దాం. బాగానే ఉంది, ఇర్మియాని తీసుకెళ్ళి బురదలో పడేశారు, పెద్ద గుంటలో పడేశారు. మరి ఏంటి పరిస్థితి? ఈ విషయం ఒక షండు అంటే యూథోపియన్ అంటే బ్లాక్ మ్యాన్ అంటే ఆ ఆస్థానంలో ఉన్న ఒక సామాన్యమైన ఉద్యోగికి తెలిసింది. ఎవరైనా ఎక్కడున్నాడు చూడటానికి ప్రయత్నం చేద్దాం. 38వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఏమని రాయబడింది? రాజు కూర్చొని ఉండగా కూషీడగు ఈయన పేరేంటి? పలకడానికి కొంచెం టైం కావాలి కదా. ఎబెద్మెలెకు. ఎవరండి ఆయన? ఎబెద్మెలెకు. సో ఈయన ఎంత డేర్ అండ్ డాషింగ్ అంటే వాస్తవంగా అప్పటికే తీర్మానాలు జరిగిపోయినాయి, పనిష్మెంట్ కూడా ఇవ్వటం అయిపోయింది. ఇప్పుడు రాజు సైతం నేను కలగజేసుకోను అని పక్కన కూర్చున్నప్పుడు కూషీయుడు ఒక మామూలు ఎంప్లాయీ షండు ఏం తీర్మానం చేసుకున్నాడు తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో ఇర్మియాని కాపాడాలి అనుకున్నదే తడుగు ఏం చేశాడు తెలుసా? డైరెక్ట్గా రాజును అప్రోచ్ అయ్యాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడంటే, రాజా, ఇర్మియాని మీరు తీసుకెళ్ళి బురదగుంటలో పడేయటం ఎందుకండి? లోకంలో ఆల్రెడీ కరువు ఉంది, రాజ్యంలో తినటానికి తిండి లేదు, మీరు బయట ఉన్నాడు చస్తాడు, మీరు తీసుకెళ్ళి గుంటలు వేశారు, అక్కడున్నా చస్తాడు, అనవసరంగా మీరు ఒక ప్రవక్తను చంపారనే నింద మీ మీద ఎందుకు? ఇర్మియాని తీసి బయట వదిలి ఎక్కడుంచినా చస్తాడు కదా ఆకలితో అనగానే సిద్కియా ఏమనుకున్నాడంటే, సరే అని ఒక మాట చెప్పాడు. ఏంటనంటే, సరే ఆ వ్యక్తిని ఆ గుంటలో నుండి బయటికి తీ అని ఒక 30 మంది నుంచి పంపించాడు. వెంటనే ఇతను ఏం చేశాడంటే తెలివిగా పాత బట్టలన్నీ తీసుకొచ్చి వాటిని పీలికలుగా కట్టి ఒకదానికొకటి ఎక్కడో బురదలో చచ్చాన్రా బాబు అనుకున్నటువంటి ఇర్మియాని బయటకు తీసి ఇర్మియా యొక్క ప్రాణాన్ని కాపాడుతాడు. కొన్నిసార్లు మన నిర్ణయాలలో భయం కన్నా ధైర్యం ఎక్కువ ఉండాలి. మన నిర్ణయాల్లో భయం కన్నా ధైర్యం ఎక్కువ ఉండాలి. ఈ ఎబెద్మెలెకులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, రాజు ఆల్రెడీ తీర్మానం చేసిన ఒక శాసనాన్ని తిరిగి వ్యతిరేకించడానికి ఇతనికి చాలదు శక్తి, కానీ ధైర్యంగా మాట్లాడటానికి, తెలివిగా మాట్లాడటానికి, దైవజనుని విడిపించడానికి తనకున్నటువంటి జ్ఞానాన్ని వాడాడు. చూడు, అది అద్భుతం. అంటే శ్రమ మన ముందు కనపడుతున్నా, వేదన మన ముందు కనపడుతూ ఉన్నా వాటిని ఎదుర్కొని తెలివిగా వాటిలో నుండి బయటికి మనం రావటమే కాదు, ఇతరులను కూడా రక్షించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీ ఇంట్లో నువ్వే కుంగిపోతే, నీ ఇంటికి ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఏడుస్తూ కూర్చుంటే, నీ ఇంట్లో కరువును తీసివేయగలిగిన శక్తి, ప్రార్థనా జీవితం కలిగిన నువ్వే ఏమీ చేతగానిలాగా కూర్చుంటే నీ ఇల్లు ఏమవ్వాలి? నేను నమ్ముకున్న వాళ్ళు ఏమవ్వాలి?
నీ మీద ఆధారపడిన నీ పిల్లలు ఏమైపోవాలి అంటే చాలాసార్లు ధైర్యంగా కుటుంబ సమస్యల్లో నిలబడి పోరాడి గెలవాల్సిన వాళ్ళే కుంగిపోయి నీరసించి నాకే సహాయం లేదు, నాకు ఎట్నుండి సహాయం లేదని భారమంతా వాళ్లే మోస్తున్నట్టుగా ఫీల్ అయ్యి అనవసరంగా ఇంకాస్త శ్రమంలోనికి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యం తెలుసు, ప్రసంగాలు తెలుసు, భయపడొద్దని చెప్పిన వాగ్దానాలు తెలుసు, కానీ ఒకటే ఆ వాగ్దానాన్ని అనుసరించి జీవించడమే తెలియదు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నీ పైన అధికారులంతా అన్యులై ఉండొచ్చు, లేదు నిన్ను వేసిన ఫీల్డ్ లేకపోతే అన్యమైన భయంకరమైన పరిస్థితి అయి ఉండొచ్చు. అంటే ఏ స్థితికైనా చాలిన దేవుడు నీ దేవుడని నువ్వు నమ్మగలిగితే నువ్వు వెళుతూ ఉండగా ఆయన మార్గాన్ని సరళం చేస్తాడు. రాజు సైతం ఈ ఇన్వాల్వ్మెంట్లో అంటే ఇర్మియా విషయంలో నేను జోక్యం చేసుకోను అన్నవాడు కుషీడగు ఈ నల్లవాడు వెళ్ళిపోయి రాజుకు ఒక సూచన చేస్తా ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసే మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఆశ్చర్యం తెలుసా? ఇర్మియాని ఆ బురద గుంట నుండి బయటకు తీసి రక్షించడానికి ఒక వ్యక్తి పూనుకున్నాడు. శ్రమే, కష్టమే, సవాళ్ళతో కూడుకున్న పనులే, నిలబడు. కష్టమే, కుటుంబాన్ని పోషించడం చిన్న విషయం కాదు, మైకులో చెప్పినంత ఈజీ కాదు. కుటుంబాన్ని సంసార సాగరాన్ని ఎదటం అంత ఈజీ కాదు, లేకపోతే సమస్యలను అధిగమించడం అంత ఈజీ కాదు, వ్యక్తిని పోగొట్టుకొని బ్రతకడం అంత ఈజీ కాదు, ఉన్న అవరోధాలు, పరిస్థితులు, ఉద్యోగాలు, పరిశుద్ధంగా జీవించడం అంత ఈజీ కాదు. చాలా కష్టంతో ఎంతో పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఎంతో పెనాల్టీ చెల్లిస్తే కానీ ఆ పెయిన్ని తీసుకోవడానికి లేదు. ఒక రోగాన్ని జయించటం, ఒక వైకల్యాన్ని జయించటం, ఒక అపజయాన్ని జయించటం, ఒక అననుకూల పరిస్థితుల్లో సర్వైవ్ అవడం, ఒక అననుకూల పరిస్థితుల్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. కానీ ఒక అడిగే దేవుడిని పెట్టుకొని ముందుకు పో. ఒక చదువుని అచీవ్ అవ్వడం, ఒక సబ్జెక్ట్ని క్లియర్ చేసుకోవడం, లేకపోతే ఒకటి సాధించడం ఈజీ కాదు, చాలా పే చేయాలి. అయితే దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఎప్పుడు నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతావో ఆ పూర్తి వ్యతిరేకతలో కూడా దేవుని మీద ఆధారపడతావో మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. నేను జోక్యం చేసుకోనన్న సిద్కియా అనే ఒక షణ్ణుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అతను దాన్ని పాజిటివ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఈయనే ఎబెద్మెలెకు బాగానే ఉందండి, ముందుకెళ్ళాడు, ఇర్మియాని ప్రవక్తను సైతం విడిపించాడు. మరి ఈయనకు ఒరిగింది ఏంటి కదా? చాలాసార్లు ధైర్యంతో మనం చేసే అంటే శ్రమను యాక్సెప్ట్ చేసి ధైర్యంతో ముందుకు పోతున్నప్పుడు మనం చాలా దీవెనలు పొందుతాం. 39వ అధ్యాయము 15వ వచనం ఏంటి? ఎబెద్మెలెకు లాభించినది ఏంటి? 39వ అధ్యాయం 15వ వచనం ఏమని రాయబడింది? సెలవిచ్చాను అంటే ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? దేవుడే. ఇక్కడ చాలా విషయం, ఈ కాన్సెప్ట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. ఈ పోర్షన్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఆశ్చర్యం తెలుసా? ఒక ఆయన్ని గుర్తు పెట్టుకోవలసిన ఆయన పెట్టుకున్నాడు. ఎవరైనా? నిన్ను దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. నువ్వు గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా? కొన్ని వందల మందిలో కూడా దేవుడు నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. ఈయన చేసింది చిన్నదా పెద్దదా పక్కన పెడితే అది దేవునికి ఎంత ఇష్టమైందంటే ఏది? ఆ ధైర్యంగా వెళ్ళి ఆ సవాళ్లతో ఇర్మియాను విడిపించి తెలివిగా బయటికి తీసుకురావడం ముందే దానిని దేవుడే ఇష్టపడ్డాడండి. అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటనంటే కంటిన్యూషన్ చదవమ్మా, ఏముంది అక్కడ? ఆ మాటలు ఆ దినమున నెరవేరును. కంటిన్యూషన్ 17వ వచనం. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడమని యెహోవా సెలవిచ్చున్నాడు. 18 నీవు నన్ను నమ్ముకొంటివి కనుక ఏంటంట? ఏం చేశాడు? ఎబెద్మెలెకున్న గొప్ప లక్షణం ఏంటి చెప్పండి? ఆయనను నమ్ముకున్నాడు. ఎంత అంటే నీవు నన్ను నమ్ముకొంటివి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను, నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. చాలాసార్లు శ్రమని, సవాళ్లతో కూడుకున్న శ్రమని నువ్వు ఇష్టపడితే దేవుని అద్భుతాన్ని చూస్తావు.
దేవుని ఆశ్చర్య కార్యాన్ని చూస్తాం. ఎప్పుడు కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలలో మనం ఉండాలని కోరుకోవాలి. దేవుని గొప్ప సంగతులలో మనం ఉండాలని కోరుకోవాలి. దేవుని గొప్ప పనిలో నేను ఉండాలి అని కోరుకోవాలి. ఎందుకో తెలుసా, అది ఆశీర్వాదం, అది దీవెన, అది ఎంతో ఆనందదాయకం. మనకే కాదు కదా, నీవు విడిపించబడతావు, నీ పిల్లలు కూడా విడిపించబడతారు, వాళ్ళు ఆశీర్వదించబడతారని ఎబెద్మెలెకు దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడే దీవించాడు. లోకమంతా నాశనమైన, లోకమంతా కరువులో ఉన్న నీ కుటుంబ బాధ్యత నేను తీసుకుంటానని దేవుడు చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుని మీద ఆధారపడి ముందుకు వెళితే, సవాళ్లతో కూడుకున్న శ్రమను నువ్వు కోరుకున్నట్లయితే, సవాళ్లతో కూడుకున్న పనిని నువ్వు చేయడానికి, దేవుడిని పెట్టుకొని చేయడానికి నువ్వు రెడీగా ఉంటే, నువ్వు దేవుడే నిన్ను గుర్తిస్తాడు, నీ పనితనాన్ని గుర్తిస్తాడు, నీ ఆత్మీయతను గుర్తిస్తాడు, నీ ప్రార్థనా జీవితాన్ని గుర్తిస్తాడు. ఇన్ హిస్ టైం, ఆయన సమయంలో ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని లిఫ్ట్ చేస్తాడు. సో ఎబెద్మెలెకును ఇప్పుడు ఎవరో అర్థమైనట్టుంది. సో ఈయన చేసిన పని ఏంటో కూడా అర్థమైంది. ఓకే, రెండవ ఈ ఇన్సిగ్నిఫికెంట్ క్యారెక్టర్స్, మనం వాటి గురించి మాట్లాడుకున్నాం. రెండవ కాన్సెప్ట్ చూద్దాం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 12వ వచనం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 12వ వచనం ఏమని రాయబడింది? నిర్గమాకాండం 1వ అధ్యాయము 12వ వచనం ఏమనుంది అక్కడ? అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు, సరే యోసేపు తర్వాత దేవుణ్ణి ఎరగని జనులు వచ్చారు. ఎట్ ద సేమ్ టైం అలాగే అప్పటి వరకు వాళ్ళు పొందుకున్న ప్రివిలేజెస్ అన్నీ పోయినాయి. తర్వాత రోజుల్లో ఇజ్రాయేలీలు సంఖ్య నానాటికి పెరగడం ఐగుప్తీయులకి కష్టంగా మారింది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఇదే ప్రాబ్లం. మా నేషనాలిటీ కన్నా ఈ వలస వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. వీళ్ళు ఏదో ఒక రోజున శత్రువులతో చేతులు కలిపి వీళ్ళు మా దేశాన్ని, మా సంపదని లాక్కుంటారని ఈ రోజున యూరప్ కంట్రీస్కి ఉన్న భయం అదే. ఈ యూరప్ కంట్రీస్లో కూడా జరిగింది అదే. ఏంటంటే ఈ బయట నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ సెనేటర్లుగా, గవర్నర్లుగా పెద్ద పెద్ద పోస్టులోకి వెళ్ళిపోయి అక్కడ కూడా రూల్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు వెళ్ళి బతికితే పర్లా, ఇక్కడి నుంచి వాళ్ళతో పాటు ఈ దేవతా విగ్రహాలను తీసుకొని పోయి అమెరికన్ పార్లమెంట్లో కూడా ప్రతిష్ట చేసిన పరిస్థితులు ఉన్నాయి కదా. బ్రతకడానికి వెళ్ళాడు, బ్రతికొస్తే పర్లా, వీడు పోతా అక్కడున్న ఆత్మీయ విలువలను కూడా నాశనం చేసే స్థాయికి వెళుతాను. సో ఐగుప్తీయుల ప్రాబ్లం ఏంటంటే ఇజ్రాయేలీలు ఫ్లరిష్ అవుతున్నారు. వీళ్ళని కంట్రోల్ చేయాలి. వీళ్ళని కంట్రోల్ చేయాలంటే వీళ్ళు చాలా బలంగా, దృఢంగా, లేకపోతే వారు పనులన్నీ చకచకా చేసేస్తూ ఉన్నారు. బాగానే ఉంది. అందుకని ఏం చేయాలంటే వీళ్ళకి మామూలుగా ఇచ్చే పని కన్నా రెట్టింపు కష్టాన్ని వీళ్ళకి ఇవ్వాలి, రెట్టింపు శ్రమ వీళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు డైల్యూట్ అవ్వాలి, వీళ్ళ యొక్క జాతి అంతకంత నీరసించిపోవాలి. మనం హెచ్చింపు ఆ అడ్మినిస్ట్రేషన్లో మనం ఉండాలి అని ఐగుప్తులు అనుకున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఒకసారి దేవుడు దీవించడం స్టార్ట్ చేస్తే దేవుని దీవెనలను ఎవ్వడూ ఆపలేడు. దేవుడు నిన్ను బ్లెస్ చేయాలనుకుంటే నీ బ్లెస్సింగ్ ఎవ్వడు తీసివేయలేడు. దేవుడు నీకు ఒకటి ఇవ్వాలి అనుకుంటే నీ నుండి అది ఎవ్వడూ దొంగిలించలేడు. అక్కడ మాట ఉంది ఏంటంటే 12వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది ఏమయ్యారంటే వాళ్ళు విస్తరించారు, ప్రబలారు. కనుక వారు ఇశ్రాయేలు ఎడల గొప్ప అసహ్యం. సరే ఏం చేయాలి? కఠినంగా పనులు అప్పగించిన వాళ్ళు చేసేస్తూ ఉన్నారు. ఒక స్ట్రాటజీ. ఏంటి ఆ స్ట్రాటజీ? ఓ పని చేద్దాం. వీళ్ళ సంఖ్య పెరగడానికి కారణం ఏంటి? వాళ్ళకి బిడ్డలు కలగటం. ఓ పని చేద్దాం, వాళ్ళకి బిడ్డలు కలుగుతున్న టైంలోనే ఆ మగబిడ్డల్ని మనం చంపేస్తే, ఆడబిడ్డల్ని బతకనిస్తే, ఆడబిడ్డలేమో మనకేమో దాసురాండరుగా పనిచేస్తారు, ఈ మగబిడ్డలు చచ్చిపోతారు. కాబట్టి వీళ్ళ పాపులేషన్ కంట్రోల్లోకి వస్తుంది అని వీళ్ళు ఒక పని చేశారు. ఏంటా పని? కొంచెం ముందుకు పోతే నిర్గమాకాండం 16వ వచనం ఏమని రాయబడింది? 1వ అధ్యాయం 15 చదవచ్చు. ఏమన్నది అక్కడ? మరియు ఐగుప్త రాజు షిఫ్రా, పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి కదా. ఈ షిఫ్రా, పూయా అనేటువంటి ఇద్దరు మంత్రసానులు అంటే డెలివరీ చేసేటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో ఇంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు కనుక కాన్పులు జనరల్గా ఎవరి గృహాల్లో వాళ్ళు జరిగాయి. బాగానే ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ ఐగుప్తీయులు ఎన్నుకున్న స్ట్రాటజీ ఏంటంటే బిడ్డలను పుట్టగానే చంపేస్తే, వీళ్ళ పాపులేషన్ని ఆపేస్తే,
జనాభా కంట్రోల్ అయితే అప్పుడు మన ఆధిపత్యానికి ఇబ్బంది ఉండదు కదా. బాగానే ఉంది. ఇద్దరు సీనియర్ సిటిజన్స్ని ఎన్నుకున్నారు. వాళ్ళు ఎవరంటే షిఫ్రా, పూయా. వీళ్ళిద్దరికి అప్పగించిన పని ఏంటో తెలుసా? అప్పగించబడిన పని వీళ్ళు మీరు హెబ్రీ స్త్రీలకి మందసానిగా చేసినప్పుడు కాన్పు అంటే బిడ్డ బయటికి రాగానే మగబిడ్డ అయితే చంపేసేసేయండి, ఆడబిడ్డ అయితే బతకనియండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఏం చేయొచ్చు? రాజు చెప్పిన పని చేస్తే గిఫ్ట్లు వస్తాయా? రావా? గ్యారంటీగా వస్తాయి. పై అధికారి కదా. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే దేవుని జ్ఞానానికన్నా మొహమాటం కోసం పైనోడు పని చేయడానికి ప్రయత్నం చేస్తాం. మొహమాటంగా చాలాసార్లు నా పైనోడిని మెప్పించాలి అనే దీంతో పోతాం. కానీ అసలు ఇది దేవుని దైవ విరుద్ధమైంది, దీనిని చేయకూడదనే ఆ నియమ నిబంధనలో మనం ఉన్నాం. కానీ వీళ్ళిద్దరిని చూస్తే వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. ఎలాగా అంటే రాజు ఆజ్ఞ ఇచ్చాడు, రాజు ఒక వర్క్ అసైన్ చేశాడు. ఇది అందరితో చెప్పుకునే, అందరికీ ఇచ్చేది కూడా కాదు, ఒక సీక్రెట్ మిషన్ ఇచ్చాడు. ఏంటా సీక్రెట్ మిషను? ఇజ్రాయేలీల పిల్లల్ని చంపటం. ఇదే సీక్రెట్ మిషన్. వీళ్ళు ఎంత సీక్రెట్గా చేయాలి? ఓకే, బాగానే ఉంది. ఇచ్చిన వాళ్ళు ఎవరు? రాజు. సాక్షాత్తు రాజే చెబితే వీళ్ళు అక్కడ ఒక రమ్యమైన మాట ఉంటుంది. ఏంటా మాట అంటే 17వ వచనం చదవండి. ఈ షిఫ్రా పుయాలకి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఏంటది? అయితే ఆ మంత్రసానులు ఏమయ్యారంట? దేవునికి భయపడి. చాలాసార్లు దేవునికి భయపడడం ఉందే, అది చాలా అద్భుతం. దేవునికి భయపడడం, దేవునికి లోబడడం, దేవునికి భయపడడం, దేవునికి లోబడడం. ఈనాటి ప్రజలకట భక్తి ఉంది కానీ భయం లేదంట. ఏదది అర్థమైందా? భయభక్తులు రెండు అక్క చెల్లెలు లాంటివి. భయభక్తులు రెండు అక్క చెల్లెలు లాంటివి. అక్కున్న చోట చెల్లి ఉండాలి, చెల్లున్న చోట అక్క ఉండాలి. భయభక్తులు అక్క చెల్లెలు లాంటివి. కానీ ఈనాటి ప్రజలకి భక్తి ఉంది కానీ ఏమీ లేదు, భయం లేదు. దేవుడు చూస్తున్నాడనే భయం లేదు, దేవుడు గమనిస్తున్నాడనే భయం లేదు. భక్తి లేదా అంటే చర్చికి వస్తారు, దేవునికి వందనాలు చెప్తారు, అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, ప్రసంగం తెలుసు, ప్రార్థన తెలుసు, రిచువల్స్ తెలుసు, అన్నీ తెలుసు. భక్తి ఉంది, ప్రజలకు భయమే. దేవుడు చూస్తున్నాడనే భయం, దేవుడు గద్దిస్తాడనే భయం, దేవుడు ఖండిస్తాడనే భయం, దేవుడు అవసరమైతే ఉగ్రతకి అప్పగిస్తాడనే భయం లేదు. మనుషులకి లేదు, భయం లేదు. భక్తి ఉంది కానీ భయం లేదు. కానీ వీళ్ళకున్నది ఏంటో తెలుసా? వీళ్ళకి భక్తి ఉంది, వీళ్ళకి భయం కూడా ఉంది. చాలాసార్లు నా జీవితాల్లో ఆత్మీయ ఎదుగుదల రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భక్తిని ప్రదర్శిస్తాం కానీ దేవుని యందు భయాన్ని ప్రదర్శించు. అంటే దేవుని యందు భయం అంటే భయం రెండు రకాలు. ఒకటి అవసరమైన భయం, రెండవది మీరు ఫీల్ చేయొచ్చు దాన్ని కదా. ఒకటి అవసరమైన భయం, రెండవది అనవసరమైన భయం. కర్రను చూసి పాముని కెవ్వని, లేకపోతే తాడును చూసి పాముని కెవ్వని కేకేయాల్సిన అవసరం లేదు. చీకటిలోకి వెళ్ళి లైట్ వేయాలంటే భయం. ఇది అనవసరమైన భయం కదా. ఎక్కడికి పోతాం, ఇంకో వ్యక్తిని చీకటి లెంట పెట్టుకుని పోవడం, ఇది అనవసరమైన భయం. ఎందుకంటే చాలాసార్లు మనం కదా బొద్దింకను చూసి కెవ్వని కేకేస్తాం. బొద్దింక తిని మింగేస్తుందా? కాదు, చిన్న ప్రాణి, ఇట్లా కొడితే చచ్చిపోతుంది. కానీ భయం అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు అనవసరమైన భయాలు ఉంటాయి. అనవసరమైన భయాల్ని ఎక్కువగా మైండ్లో పెట్టుకుంటాం, అవసరమైన భయాలే ఉండవు. అవసరం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట దేనికి మూలం? జ్ఞానానికి మూలం. ఇది ఉందా అంటే అనవసరమైనన్నీ ఉంటాయి భయాలు. ఈ లోకం చూస్తుందనే భయం, ఈ లోకం తిడుతుందనే భయం, ఈ లోకం ఏమంటుందో అనే భయం, ఈ లోకం చర్చికి పోతున్నారంటే అబ్బో ఏమి కూడా హల్లెలూయా బ్యాచ్లో కలిసి పోయిందిరా అంటారని ఎంత జాగ్రత్తగా బైబిల్ని చందనా బ్రదర్స్ వారి కవరు, దాని మీద కళానికేతన వారి కవరు, ఆ తర్వాత ఆర్ఎస్ బ్రదర్స్ వారి కవరు పెట్టి ఇన్ని కవర్లు పెడితే ఇది బైబిల్ అని ఎవరికి తెలియకుండా కొంతమంది బైబిల్ కూడా తయారు కదా. షోకేసులు బొమ్మల్లాగా వచ్చి సెల్ ఫోన్ తీసి టింగ్ టింగ్ అందులో కదా. నువ్వు దేవుణ్ణి మోస్తే దేవుడు నిన్ను మోస్తాడు, నువ్వు దేవుణ్ణి మోస్తే నిన్ను దేవుడు మోస్తాడు, నువ్వు దేవుని పని చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. నువ్వు దేవుణ్ణి మోస్తే దేవుడు నిన్ను మోస్తాడు, నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. ఇది నేర్చుకోవాలి. చాలాసార్లు మనకు భక్తి ఉంది కానీ భయం లేదు. మందస్థానం దగ్గర కొద్దాం. షియా
షిఫ్రా పుయ్య దగ్గరకు వద్దాం. వీళ్ళ పరిస్థితి ఏంటంటే అసలు వీళ్ళ గురించి రాయబడింది 2 వచనాలే, కానీ వీరు దేవునికి లోబడి దేవునికి భయపడి, అంతేకాదు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కూడా. ఎలాగో తెలుసా, రాజుకు తెలిసింది ఏం జరుగుతుంది అని పిలిచాడు. పిలిచినప్పుడు అంటాడు, అయ్యా వీళ్ళు ఎంత ఆన్సర్ చేస్తారంటే, అయ్యా హెబ్రీ స్త్రీలు చాలా తెలివైన వారు, మేము వెళ్ళేలోపే వాళ్ళ ప్రసవాలు వాళ్ళే చేసుకొని వాళ్ళ బిడ్డలు వాళ్ళు దాచుకుంటున్నారయ్యా కదా. చాలాసార్లు దేవుని పనిలో యుక్తిగా ఉండడం చాలా అవసరం. అంటే దేవుని పనిని తెలివిగా చేయటం చాలా అవసరం. దేవునికి సాక్షిగా ఉండడం చాలా అవసరం. దేవుని కోసం నిలబడడం చాలా అవసరం. అంటే ఇక్కడ ఈ షిఫ్రా పుయ్యాలను చూస్తూ ఉన్నప్పుడు రాజు శాసనాన్ని కూడా, రాజు ఆజ్ఞను కూడా పరమరాజు కోసం పక్కన పెట్టిన వాళ్ళుగా ఉన్నారు. కొన్నిసార్లు నిలబడాలి, కొన్నిసార్లు దేవుని కోసం సాక్షిగా ఉండాలి. కొన్ని ప్రదేశాల్లో అవసరమైతే నీ ప్రయోజనాల కన్నా దేవుడు గొప్పవాడని ఎంచాలి. నీకు వచ్చే బెనిఫిట్ల కన్నా దేవుడు గొప్పవాడని ఎంచాలి. నువ్వు పొందుకునే బహుమానాల కన్నా కూడా దేవుడిచ్చు బహుమానం గొప్పది అని నువ్వు ఎంచినప్పుడు దేవుని అద్భుతాన్ని చూస్తావు. షిఫ్రా పుయ్య ఆశ్చర్యం వారి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. అంత మాత్రమే కాదు, వీరి గురించి తర్వాత ఆయా గ్రంథాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే చిన్నవారే దేవునికి లోబడ్డాడు. సరే బాగానే ఉందండి, లోబడ్డారు బాగానే ఉంది. వీళ్ళేం పొందుకున్నారు? 1వ అధ్యాయం 20వ వచనం ఏమని రాయబడింది? అదే అధ్యాయము 20వ వచనం. షిఫ్రా పుయ్య దేవునికి లోబట్టం వల్ల ఏం జరిగింది? ఏం చేశాడంట? దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి. దేవునికి లోబడడం ఆశీర్వాదం, దేవునికి భయపడడం ఆశీర్వాదం. ఎందుకు తెలుసా? ఆయన ఉన్నాడు గనక, ఆయన చూస్తున్నాడు గనక, ఆయన గమనిస్తున్నాడు గనక, ఆయన సాక్షులుగా భూమి మీద ఉండటం మనకెంతైనా శ్రేయస్కరం. షిఫ్రా పుయ్య వాళ్ళు దేవునికి లోబడడం, దేవునికి భయపడడం ద్వారా వారు మాత్రమే ఆశీర్వాదం పొందలే, వారి జనరేషన్స్ కదా, ఐగుప్తీయులందరూ నాశనం అవుతున్నా, ఐగుప్తీయుల మీదకి రకరకాల తెగుళ్ళు వస్తున్నా, వారి బిడ్డలు వారి కుటుంబాలు చాలా ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడవబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు శ్రమకి ఎదురుగా వెళ్ళడం నేర్చుకోవాలి. పరిస్థితులకు ఎదురుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుని సాక్షిగా ఉండడానికి, దేవునికి ప్రతినిధిగా ఉండడానికి, దేవుడి యొక్క ఉన్నతమైన వ్యక్తిగా నిలబడడం. అలా నిలబడడం ఏంటి అని అంటే అది దేవుడు నీకు దీవెనే. అంటే ఆ శ్రమని దేవుడు నీకు దీవెనిగా. ఇద్దరు మనం చూసాం. 1 ఎబెద్మెలకు, 2 షిఫ్రా పుయ్య. 3వ వ్యక్తిని కూడా చూసి మనము బల్లో వేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడున్నాడు అంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనంలో ఒక క్యారెక్టర్ చూస్తాం. ఈయన క్యారెక్టర్ కూడా చాలా ఉన్నతమైంది, దేవునికి ప్రతినిధిగా నిలబడినటువంటి వాడు. ఓకే, చూద్దాం. అపోస్తల కార్యములు 9:1 ఏమని రాయబడింది? సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ఒక ఆయన బయలుదేరాడు. ఈయన ప్రాబ్లం ఏంటంటే మతపిచ్చ కదా, మతపిచ్చ. ఏంటి మతపిచ్చి అంటే గమాలియేలు పాదాల వద్ద ధర్మశాస్త్రం అంతా బాగా ఔపోసన బట్టి ధర్మశాస్త్రాన్ని ఎవడైనా వ్యతిరేకించినా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడినా, లేకపోతే మత సంబంధ ఛాందస్స వాదంలో ఇంకా చెప్పాలంటే ఈయనని ఒక ఉగ్రవాదం చెప్పాలి. ఎందుకు అనంటే ఈయన మతం కోసం చంపుతాడు, మతం కోసం చస్తాడు. ఈయన మతం కోసం చంపుతాడు, మతం కోసం చస్తాడు. ఈయనకు 2 లక్షణాలు ఉన్నాయి. అందుకే ఆయనట ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా లేదు, ఎవరు దాన్ని క్రాస్ చేసినా వాళ్ళని చంపడానికి కూడా వెనుదీయడు. నా ఉద్దేశం ఈయన గురించి అవటానికి కాదు, ఈ క్యారెక్టర్ మీకు తెలుసు. ఇలాంటి ఆయనను ఎదుర్కొన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి చెప్పడం నా ఉద్దేశం. బాగానే ఉంది. ఈయన దమస్కు మార్గంలో తాకీదులు పుచ్చుకొని ఎవరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నారో, ఎవరు యేసుక్రీస్తు వారి నామంలో గుంపు కడతా ఉన్నారో, యేసుక్రీస్తు వారి యొక్క బోధనల గురించి మాట్లాడుకుంటున్నారో వారు ఎక్కడున్నా వెళ్ళి చంపడానికి ఫుల్ రైట్స్ తెచ్చుకున్నాడు. కంప్లీట్ రైట్స్, తాకీదులు ఈయన చేతిలో ఉన్నాయి. ఈయన చంపొచ్చు, హింసించవచ్చు, కొట్టచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. బాగానే ఉంది, పోతా ఉన్నాడు. ఈ తార్సు వాడైన సౌలు దమస్కు మార్గంలో పోతా ఉన్నాడు, ఒక బ్యాచ్ని వేసుకొని.
ఆశ్చర్యం ఏంటో తెలుసా, అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే సర్వోన్నతుడైన దేవుని వెలుగు సౌలు మీద ప్రకాశించింది. బాగానే ఉంది. ప్రకాశించి, ప్రభువా నీవెవడవని ఈయన అడిగాడు. ఆయన అన్నాడు, నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. అంటే నువ్వు ఏ ప్రజలను వెంటాడుతున్నావో, ఎవరిని చంపాలని ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రజలకు దేవుణ్ణి నేనే అని ఆయన చెప్పాడు. బాగానే ఉంది. ఆయన గైడ్ చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం, ఈయన కన్నులు ఆ వెలుగును చూసి మూయబడ్డాయంట. సరే, ఈ కన్నులు ఆయన తెరవచ్చు. ఏమండి, ఇప్పుడు కన్నులు మూసినోడు కన్నులు తెరవడం పెద్ద విచిత్రమా? కాదు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, దగ్గరలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు అని అంటే ఆయన మనకు కనిపిస్తూ ఉంటాడు. 9వ అధ్యాయం 10వ వచనం ఏమని రాయబడింది? అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 10వ వచనం. ఎవరున్నారంటండి? అననీయ అని ఎవరున్నారంట? శిష్యుడు. మీరు అననీయ గురించి శిష్యుడు అని ఇక్కడ చూస్తారు. ముందు ఎక్కడ పెద్దగా ఈయన పేరు ఎక్కడ కనిపించదు. అననీయ అని ఒక శిష్యుడు ఉన్నాడు. ఏంటంటే అక్కడ ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా. చాలాసార్లు దేవుడు కొన్ని ప్రత్యేకమైన పనుల కోసం దేవుడు నిన్ను పిలుచుకుంటాడు. ఆయన పిలుపుని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావా, ఆయన పిలుపుకి లోబడతా ఉన్నావా? అననీయ ఇప్పుడు కళ్ళు తీసినోడే కళ్ళు ఇవ్వడం పెద్ద విషయం కాదు. ఆ ప్రకాశమానమైన వెలుగును చూసినప్పుడు సౌలు యొక్క కళ్ళు పోయినాయి. ఇలా అనుకుందాం, ఆ కళ్ళను తిరిగి బాగు చేయగలిగిన సమర్థుడే. కానీ ఆయన శైల, ఆయన ప్రభావవంతమైన మహిమ ఒక దేవుని కుమారుడి ద్వారా చూపించాలని దేవుడు అనుకున్నాడు. అననీయాకి చెప్తా ఉన్నాడు, అననీయ రా, నీ సమయం వచ్చింది. సంఘంలో పరిచయం చేయడానికి నీ సమయం వచ్చింది, రా. ఇంకా నయం అన్నా, భలేవాడివే, నాకెన్ని పనులు, కాలేజీకి పోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, కూరగాయలు తేవాలా, పాల ప్యాకెట్లు తేవాలా, లేకపోతే ఇంట్లో పనులు చేయాలా, ఈ చర్చి పాడు, ఇవన్నీ మాకెందుకు వచ్చిన గొడవ, మా నాన్న మేమేదో బతుకుతూ ఉన్నాం, మమ్మల్ని ఈ పరిచయంలోకి లాగబాకండి కదా, ఆ సేవ ఎక్కువైంది, ఈ సేవ కదా. దేవుడు నిన్ను పిలిచాడు అంటే ఆయనకు మనుషులు లేక కాదు. దేవుడు నిన్ను పిలిచాడంటే ఆయన చెయ్యలేక కాదు. దేవుడు నిన్ను పిలిచాడు అంటే ఆయనకి మనుషులు లేక కాదు. దేవుడు నిన్ను పిలిచాడంటే ఆయన చెయ్యలేక కాదు, సామర్థ్యం లేక కాదు. చాలాసార్లు ఆయన స్వభావ మహిమలను, ఆయన ప్రభావ మహిమలను ఆయన మానవుల ద్వారా వెల్లడి చేయాలని ఆయన కోరుకుంటాడు. ఎందుకంటే మానవ జీవితం దేవుడిచ్చిన బహుమానం. మానవ బ్రతుకు దేవుడు పెట్టిన భిక్ష. నువ్వు బతుకుతున్నావే హోదాగా హుందాగా గర్వంగా టీవీగా బతుకుతున్నావే, ఆ బతుకు నీది కాదు. అది ఒక ఆయన పెట్టిన భిక్ష. నీ జ్ఞానం ఆయన పెట్టిన భిక్ష, నీ ఓపిక ఆయన పెట్టిన భిక్ష, నీ అందం చందం మందం అన్నీ ఆయన ఇచ్చినవే. అంటే అన్నీ ఇచ్చిన ఆయనకు వాడకుండా నాకు నేనే వాడేసుకుంటే నా అంత స్వార్థపరుడు ఉండడు. నేనే ఇంకొక ఆయన సొత్తు అయినప్పుడు, నేనే ఇంకొక ఆయన సేవించాలనుకుంటున్నప్పుడు, నేను ఆయనను సేవించకుండా నన్ను నేను సేవించుకోవడం వల్ల నా అంత స్వార్థపరుడు ఉండడు. ఒక బాధ్యత ఇవ్వడానికి రా అని పిలిస్తే 100 సాకులు చెబుతాం కదా. ఒక చిన్న పని చేయడానికి నేను పిలిస్తే 100 కారణాలు చూపిస్తాం. నా ఆరోగ్యం సరిగ్గా ఉండదు బ్రదరు రా, చిన్న పని, నీ వల్ల సంఘంలో ఒక నీడ్ ఉంది, నీ సంఘంలో ఒక అవసరం ఉంది, నీ వల్ల దేవుడు ఒక పని అప్పగించబోతున్నాడంటే 2 చేతులు ఎత్తి నమస్కారం. ఈయన ప్రపంచంలో అన్ని పనులు చేస్తాడు. ఈయన ప్రపంచంలో అన్ని పనులు చేయడానికి తీరుకుంటుంది. ఈయన ఉద్యోగం చేయడానికి గవర్నమెంట్ వారికి సదా మీ సేవలని 8 గంటలు అవసరమైతే ఓటీ అంటే ఓవర్ యాక్షన్, ఓవర్ టైం ఓటీ కూడా చేస్తాడు. డ్యూటీలో ఓటీ కూడా చేస్తాడు. దేనికో తెలుసా, పడితే ఎక్స్ట్రా టైం కదా. దేవుని పని చేయడానికి ఎందుకు నీకు నీరసం? దేవుని పనిలో ఎందుకు నీవు స్టెప్ బ్యాక్ చేస్తున్నావు? దేవుడిని నిన్ను నమ్మి ఒక బాధ్యత ఇవ్వాలనుకుంటే ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావు? మనం దొంగలం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు మనల్ని ముద్దుగా దొంగలారా అన్నాడు. మరి మిగతా చోట విశ్వాసులారా అన్నాడు. విశ్వాసులారా అన్నాడు, విశ్వాసుల్లో కూడా మనం దొంగలమంట. అక్కడ ఏమనుందంటే మలాకీ 3:7లో మీరు నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. ఏం చేస్తున్నామంట? దొంగ అన్న ఒకరోజు దొంగతనం చేసి పోతాడండి. మనం ప్రతి గంట దొంగతనం చేస్తాం, ప్రతి నిమిషం దొంగతనం చేస్తాం, ప్రతి సెకను కూడా దేవుని ఆ సమయాన్ని మనం ఇక అది ఏ దొంగలో అర్థం కాదు కదా. మనము దోచుకుంటూనే ఉన్నాం. దేవుడికి ఇవ్వాల్సిన బలాన్ని దేవునికి ఇవ్వం, దేవునికి ఇవ్వాల్సిన శక్తిని దేవుని కోసం ఖర్చు చేయం, దేవుడికి ఇవ్వాల్సిన జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని దేవుని కోసం వాడాలి.
నీ బలాన్ని దేవుని కోసం వాడాలి. అవసరమైతే మిగిలిన వారికన్నా నీకు కాస్త సొమ్ము ఎక్కువ ఇచ్చాడంటే అర్థమైంది తెలుసా? ఎక్కువ పని నీ చేత చేయించుకోవాలనుకుంటున్నాడు. నీకు మిగతా వాళ్ళకన్నా ఆస్తులు ఎక్కువ ఇచ్చాడంటే అర్థమైనా తెలుసా? బాబేలు గోపురాలు కట్టుకొని అటు నుంచి అటు బొమ్మని కాదు. దేవుడు మిగిలిన వారికన్నా నీకు ఎక్కువ హోదా, మిగిలిన వారికన్నా ఎక్కువ ధనం, మిగిలిన వారికన్నా ఎక్కువ ఇది నీకు ఇచ్చాడంటే నీ చేత దేవుడు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పని చేయించుకోవాలని అనుకుంటున్నావు. నువ్వు అడగాలి, ప్రభువా నేను ఎందుకు పనికి వస్తాను, ప్రభువా నేను ఏ పని చేయగలను కదా. చిన్న బాధ్యత ఇస్తానంటేనే పారిపోయే స్వభావం కలిగిన వయసు అయిపోతా ఉంది. వెంట్రుకలన్నీ నిలిచిపోతాయి. గోద్రేజ్ వారి హెయిర్ డ్రై ఉంది కాబట్టి నల్లగా ఉన్నాయి, కానీ అసలు రూపం ఎవడో చూడలేడు. ఎందుకో తెలుసా? అయిపోతుంది. ఈ వయసులో ఈ 60 లేదా 70 సంవత్సరాల బ్రతుకులో దేవుని కోసం, దేవుని పని కోసం వాడిన సంవత్సరాలు ఎన్నో చెప్పు. దేవుని కోసం జీవించిన వయసు ఎంతో చెప్పు. దేవుని పని చేస్తూ జీవించిన వయసు ఎంతో చెప్పు. దేవుని కాడి మోసిన వయసు ఎంతో చెప్పు. దేవుని చెప్పిన పనిని నమ్మకంగా చేస్తూ సాగిన వయసు ఎంతో చెప్పు. పెళ్ళిళ్ళకి టైం ఉంది, పేరెంటాలకు టైం ఉంది, విందులకు వినోదాలకు ఊరేగటానికి టైం ఉంది, కానీ దేవుని పని చేయడానికి టైం లేదు. దొంగలం. అననీయ కొంచెం రా, నీతో పని ఉంది. ప్రభువా ఏంటి సంగతి? వచ్చాడు అననీయ, వచ్చి ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతా ఉన్నావు, వాటి వండర్, నీ వండర్ తర్వాత, కానీ నీకో డ్యూటీ. ఏంటో డ్యూటీ తెలుసా? అక్కడ ఆ పక్కన ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే ఆయన కళ్ళు మూసుకుపోయి ఆయనకి బోధించాల్సిన మార్గం బోధించి ఆయన కన్నులు తెరువని పంపిస్తా ఉన్నాడు. వెంటనే వెళ్ళి చూస్తే అక్కడెవరున్నారంటే తార్సువాడైన సౌలు, అంటే గొప్ప ఉగ్రవాది ఉన్నాడు అక్కడ, బెల్ట్ బాంబర్ ఉన్నాడు అక్కడ. మరి ఆయన ప్రభువా ఆయన ఎవరు? సౌలు. ఆయన మామూలుడు కాదు, ఆయన పవర్ మామూలు పవర్ కాదు. తాకీదులు పుచ్చుకున్నాడు. దేవుని నామంలో ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా చేయాల్సిన ఆ పవర్ తెచ్చుకున్నాడు. ఆయన దగ్గరికి నేను వెళ్ళమంటావా? ఎస్. అప్పుడు ప్రభు ఎంత గొప్పగా అంటాడంటే అసలు ఆయన ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుంది. 9వ అధ్యాయం 15వ వచనం. దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచన లాంటివి కాదు. మనం ఈరోజు చూస్తాం, నిన్న చూసాం, ఈరోజు చూస్తాం, రేపు మనకు తెలియదు. ఫ్యూచర్ ఈజ్ అన్సర్టైన్. మనం దాని గురించి చెప్పలే. కానీ దేవునికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? నిన్న చూశాడు, ఈరోజు చూస్తున్నాడు, రేపు కూడా ఆయన చూడగలడు, చూసేశాడు. అంటే ఆయనకి సమస్తము మరుగై ఉండలేదు. చూద్దాం 9వ అధ్యాయము 15వ వచనం ఏమని రాయబడింది? అందుకు ప్రభువు నువ్వు వెళ్ళు, అననీయ నీకు ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? నువ్వేమంటున్నావంటే ఆయన బెల్ట్ మాంబరు, ఆయన లేపేస్తాడు, ఆయనకి ఫుల్ పవర్స్ ఉన్నాయి నువ్వు అంటున్నావు. కానీ నువ్వేమో ఆయన ఉగ్రవాదిగా చూస్తున్నావు. నేనేం చూస్తున్నాను తెలుసా? ఆయన నా నామాన్ని భరించడానికి, నన్ను మోయడానికి, నన్ను మోస్తాడు. ఆయన నన్ను ఎంత మోస్తాడో తెలుసా? ఆయన ఇప్పుడు నీకు ఉగ్రవాదే కదా. చాలాసార్లు మనం చూసే కోణం వేరు, దేవుడు చూసే కోణం వేరు, మానవులు చూసే కోణం వేరు. ఇప్పుడు నేను మంచి తాడి చెట్టు కింద నిలబడి చల్లటి మజ్జిగ తాగుతున్నానండి, మీ ఫీలింగ్ ఏంటి కదా? తక్కువని చెప్పారు. మంచి తాడి చెట్టు కింద నిలబడి చల్లటి మజ్జిగ కుండలో పోసుకొని తాగుతున్నా. చక్రవర్తన్న కళ్ళు తాగుతున్నాడు రా, వాక్యాలు చెబుతాడు కానీ కదా అంటే మనం చూసే కోణం వేరు, దేవుడు చూసే కోణం వేరు కదా. మనం చూసే కోణంతో ఇతరులని నింద వేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం చూసే కోణంలో నుంచే ఎదుటివాడి సాక్ష్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం చూసే కోణంలో నుంచే ఎదుటివాడి బ్రతుకు తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. జాగ్రత్త, ఒకవేళ దేవుని దృక్కోణం వేరుగా ఉందేమో, దేవుని ఏర్పాటు వేరుగా ఉందేమో, దేవుని ఎన్నిక వేరుగా ఉందేమో, నువ్వు తొందరపడుతున్నావేమో, నువ్వు చూస్తున్న కోణం వేరు, దేవుడు చూస్తున్న కోణం వేరు. నీ నిర్ణయాలు, నీ తీర్మానాలు వేరు, దేవుని నిర్ణయాలు వేరు, దేవుని తీర్మానాలు. చాలాసార్లు దేవుని పాదాల వద్ద కూర్చొని నిర్ణయం తెలుసుకోవడం క్రైస్తవుడికి ఉండవలసిన ఒక సహజ లక్షణం. పిల్లలకి పెళ్లి సంబంధాలు వచ్చినాయండి. పెళ్లి సంబంధాలు, నీ తీర్మానాలు ఎలా ఉంటున్నాయి, ఎలా డిసైడ్ చేస్తున్నావు అది దేవుందని కదా. మనం ఎలా థింక్ చేస్తామంటే పిల్లోడు అమెరికా అక్క, దేవా. పిల్లోడు 6 అడుగులు, అబ్బా దేవా. పిల్లోడు సాఫ్ట్వేర్ కదా, ఇది గ్యారంటీగా దేవుని చిత్తమే కదా. ఏమంటావు?
అంటే పిల్లోడు 6 అడుగులు ఎత్తు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అమెరికా అంటే చాలు దేవుడే ముద్ర గుద్దినట్టుగా ఫీల్ అవుతాం. వాడు అక్కడ ఆయన ఏందో ఆయన బతుకేందో ఎవడికి తెలియదు కదా. దేవుని దగ్గర కనిపెట్టుకొనడం చాలా అవసరం. దేవుడి చిత్తం తెలుసుకోవడం ముందే అది చాలా అవసరం. చాలామంది జీవితాల్లో ప్రతి చిన్న విషయంలో దేవుని మీద ఆధారపడడం మానేశారు. దేవుని చిత్తం తెలుసుకోవడం మానేశారు. ఎస్పెషల్లీ వివాహాల విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుడు చెప్పిన వ్యక్తికి నేను నా బిడ్డనిస్తానని తీర్మానం చేసుకున్న తల్లిదండ్రులు చాలా తక్కువ. భౌతిక సంబంధం కదా, దేవుడు చూసే కోణం వేరు, మనం చూసే కోణం వేరు. తిరిగి వెనక్కి వద్దాం. అననయ్య ఏం చూస్తున్నావు? అయ్యా ఆయన మామూలుడు కాదు. నువ్వు మామూలుడు కాదు, బెల్ట్ బాంబర్ నువ్వు అంటున్నావు, కానీ నన్ను ఆయన భరించాలి, నన్ను ఆయన మొయ్యాలి, నన్ను నా కోసం ఆయన చచ్చిపోతాడయ్యా. ఇప్పుడు నువ్వు చంపుతాడంటున్నావు కదా, చంపుతాడని నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆ వ్యక్తి ఒకరోజు నా కోసం ఏమవుతాడు? చచ్చిపోతాడు. నేను ఏర్పాటు చేసుకున్నాను, నా ఎన్నిక గొప్పది. ఓ ప్రశ్న వేసుకుందాం బల్లో చేవే ముందు. నా తోటి సహోదరుని నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను? తప్పుగా అర్థం చేసుకుంటున్నానా, రైట్గా అర్థం చేసుకుంటున్నాను? నా భార్యను నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను? నా భర్త తీసుకునే నిర్ణయాలు నాకు ఎలా కనిపిస్తున్నాయి? నా భర్త తీసుకుంటున్న నిర్ణయాలు నాకు ఎలా కనిపిస్తున్నాయి? తొందరపాటు నిర్ణయాలు లేదా ఓవర్గా కనిపిస్తూ ఉందా, లేకపోతే దీని వెనక ఒకవేళ దేవుడి ఉద్దేశం ఏమన్నా? నా బిడ్డల జీవితాల్లో నా నిర్ణయాలు ఎలా ఉన్నాయి? చాలాసార్లు స్పీడ్ అయిపోయింది. ఈ కంప్యూటర్ యుగంలో దేవుని పాదాల వద్ద కూర్చోవడం తగ్గింది. అననయ్య నువ్వు చూస్తున్నట్టుగా నేను చూడడంలే, అననయ్య నువ్వు చూస్తున్నది వేరు, రేపు జరగబోయేది వేరు. ఏంటో తెలుసా? అతడు అన్యజనుల ఎదుట నా నామాన్ని భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న ఒక గొప్ప సాధనం, గొప్ప మామూలు సాధనం కాదు. ఈ రోజున బైబిల్లో ఆ పత్రికల్లో, కొత్త నిబంధనలో అనేక పత్రికలు పౌలు గారు రాసినవే, అంటే అంతగా వాడుకోబోతా ఉన్నారు. బాగుంది. అననీయ నోరు మూసుకుని వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆశ్చర్యం, కన్నుల పొరలు రాలిపోయినాయి. సౌలుకి జ్ఞానబోధ చేయబడింది. ఈ బాధ్యత ఎవరికి ఇవ్వబడింది? ఒకవేళ అననీయ నేను వెళ్ళనంటే ఏంటి పరిస్థితి? దేవుడికి ఆల్టర్నేటివ్స్ చాలా ఉంటాయి కదా. కానీ అననీయ దేవుని చిత్తానికి లోబడ్డాడు. తన ముందున్న వ్యక్తి కరుడుగట్టిన వ్యక్తి, భయం కలిగింది. కానీ దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడని దేవుని మాటకు లోబట్టడం ద్వారా అననీయ కూడా ఒక మంచి దైవజనుడి కోసం ప్రార్థన చేసే ధన్యత అననీయ పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, పరిస్థితులను చూసి భయపడటం మానేయాలి. పరిస్థితులను చూసి భయపడటం మానేయాలి. నీ ఎదురు అడ్డుగోడ ఉన్నా ఆ అడ్డుగోడను తొలగించగలిగిన దేవుడు నీకున్నాడని నమ్మాలి. శ్రమ నీ ముందు పెద్ద కష్టంలా కనపడవచ్చు, దాన్ని తొలగించగలిగిన దేవుడు కూడా ఉన్నాడు. నీలి మేఘాలు చూసి చీకటిని భయపడితే ఆ తర్వాత వచ్చే ఆ ఆశీర్వాదం అనే వర్షాన్ని నువ్వు పొందుకోలేవు. ఎందుకో తెలుసా? ఆ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఆ ఆశీర్వాదాల వెల్లువ ఆయన ఇస్తాడు. నీ శ్రమ, రోగమా ప్రభువు తెలియకుండానే వచ్చిందా? నీ బాధ ఆయనకి తెలియకుండానే వచ్చిందా? నీ ఇరుకు ఆయనకి తెలియదా? నీ ఇబ్బంది ఆయనకి తెలియదా? నీ కష్టం ఆయనకి తెలియదా? అన్నీ ఆయనకి తెలుసు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో ఎత్తి పట్టుకోవడం, ఆయన సన్నిధిలో ఎత్తి పట్టుకోవడం, ఆయనకు మొరపెట్టడం, వాటిలో సొల్యూషన్ నువ్వు కోరుకోవడం. నిజంగా బైబిల్లో చాలా క్యారెక్టర్స్, వాటి గురించి పెద్ద ప్రస్తావన లేదు, కానీ వారి జీవితాల్లో అద్భుతాలు. మూడు క్యారెక్టర్స్. ఒకటి ఎబెద్మెలెకు. ఆయన ఆ రాజు ఆజ్ఞకి లేదు, రాజు తీసుకున్న తీర్మానానికి ఎదురెళ్ళాడు, దైవజనుని రక్షించాడు, దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. రెండో వ్యక్తి షిఫ్రా పూయా. వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళే, కానీ దేవునికి భయపడ్డారు. భయపడటం ద్వారా వారు అంత శ్రమకి ఎదురెళ్ళటం వల్ల వాళ్ళు కూడా బ్లెస్ చేయబడ్డారు. అననీయ దేవుని యొక్క ఆ వ్యక్తిని చూసి భయపడ్డాడు, కానీ దేవుడు అననీయాకి గ్రేట్ పవర్ ఏంటంటే సౌలు కన్నులను తెరిపించే ఆ ధన్యత అననీయాకి పడింది. ప్రశ్న, నీకు నాకు వస్తున్న శ్రమలలో నా నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఎందుకు భయపడతా ఉన్నావు? దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, భయపడకమో, నేను నీకు తోడైనాను, నేనున్నాను. నీ కష్టంలో నేనున్నాను, నీ ఇరుకులో నేనున్నాను, నీ ఇబ్బందులో నేనున్నాను, నీ శ్రమలో, వేదనలో, కన్నీటిలో నేనున్నాను. నాకు తెలిసిన ఒక అక్క ఉండేది పాతగుంటూరులో. చాలా మంచి సేవ చేసేవాళ్ళు వాళ్ళు. అన్యుల మధ్య సడన్గా భర్త చనిపోయాడు. ఇంటి ఆయన చనిపోతే మామూలు విషయం కాదు. ఈవిడ ఏనాడు ఆ భర్త ఎలాంటి వాడు అంటే ఆమెను అంత బాగా చూసుకునేవాడు. సడన్గా ఆయన చనిపోయాడు. 2 పిల్లలు, అత్త మామ.
చిన్న కుటుంబం. ఏం చేయాలి? ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, మీరేదో మీ దేవుడి గురించి చాలా చెబుతుంటారు కదా, మరి మీ ఆయన ఎందుకు చచ్చిపోయాడు? ఆవిడ చాలా ఘాటుగా సమాధానం చెప్పింది, దేవుడు నా జీవితంలో ఆ శ్రమని అలౌ చేశాడు. బాగానే ఉంది. ఆవిడ అలా కంటిన్యూ అవుతుంది. మావయ్య చనిపోయాడు, అయిపోయింది. కొన్నాళ్ళకి అత్త చచ్చిపోయింది, అయిపోయింది. తర్వాత కడుపును పుట్టిన 2 బిడ్డల్లో ఒక బిడ్డ భయంకరమైన రోగంతో చచ్చిపోయింది. ఎవరిని ఎంతమందిని పోగొట్టుకుంటే ఎవడైనా దేవుడి మీద ఇంకా నమ్మకంతో కొనసాగుతాడా? ఆ అక్కని ఇంటర్వ్యూ చేస్తా ఉన్నప్పుడు, అమ్మ ఇన్ని పెయిన్స్ వచ్చాయి కదా, ఏంటి సంగతులు అంటే, ఆవిడ చాలా ఆన్సర్ చేస్తూ ఉంది. ఏంటనంటే, నా భర్త, నా మామ, నా అత్త, నా బిడ్డ ఏదో ఒక రోజున చచ్చిపోతారు కదా, కొంచెం వెనకో ముందు ఏదో ఒక రోజున చచ్చిపోతారు. సో వాళ్ళు ఏదో ఒక రోజున చచ్చిపోతారు. అయితే దేవుడు పిలుచుకున్నప్పుడు చచ్చిపోయారు. ఇప్పుడు నిలబడ్డ నేను కూడా ఏదో ఒక రోజున చచ్చిపోతా. అయితే నాకెవడని పని ఏంటంటే, నేను బతుకున్నంతకాలం నా దేవునికి సాక్షిగా ఆయన పరిచర్య చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని అంతమందిని పోగొట్టుకున్న వ్యక్తి కూడా చివరి వరకు దేవుని పని చేయడానికి ఆవిడ తీర్మానం చేసుకుంది. చిన్న చిన్న శ్రమలు వస్తేనే ఎంత ఇబ్బంది పడుతున్నాము కదా, మనం అనుకున్నవి జరగకపోతే ఎంత చికాకు వస్తుందో కదా, మనం అనుకున్నవి ఇంట్లో వాళ్ళు తేకపోతే సామాన్లు ఎగురుతున్నాయి కదా ఫ్లైయింగ్ సాసర్లాగా. చాలాసార్లు మన అసహనం, మన యొక్క ఆ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయి. కానీ దేవుని కోసం నిలబడినప్పుడు ప్రతి శ్రమని ఆయన దీవెనకరంగా మార్చగలిగిన దేవుడు. కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుదాం. బైబిల్లో ఎన్నిక లేని వారే ప్రభు కొరకు నిలబడ్డారు. ప్రభు వాళ్ళని గుర్తుపెట్టుకున్నాడు, వాళ్ళ పనిని గుర్తుపెట్టుకున్నాడు, వాళ్ళు చేసిన కార్యాన్ని దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. వారి పేర్లు కూడా మనకు సరిగ్గా నోటికి తిరగవు, కానీ దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. వాళ్ళ పేర్లు మనకు పెద్దగా జ్ఞాపకం రావు, కానీ దేవునికి జ్ఞాపకం ఉంది. ఎబెద్మెలెకు నిలబడ్డాడు, రక్షించాడు, ఒక ప్రవక్తని ప్రాణ హాని నుండి తప్పించాడు. ఏం పొందాడు? దేవుని కృప పొందాడు, దేవుని బలం పొందాడు, దేవుని ఆశీర్వాదం పొందాడు. చుట్టూ ఉన్న జనులకి కరువు వచ్చి నాశనమైన ఆ ఎబెద్మెలెకు కుటుంబం దేవుని చేత సంరక్షించబడింది. షిఫ్రా పూయా మంత్రసానులే. రాజు ఆజ్ఞ ఇచ్చాడు, రాజాజ్ఞకు వ్యతిరేకంగా వెళ్తే ఏమవుద్దో తెలుసు, ప్రాణం పోద్ది. కానీ పరమదేవునికి లోబడ్డారు, గొప్ప విషయం. పరమదేవునికి భయపడ్డారు. ఏం మిగిలింది? వాళ్ళ బిడ్డలు, వారు లోకమంతా నాశనం అయిపోతున్న ఆ కుటుంబాన్ని దేవుడు బ్లెస్ చేశాడు. అననీయ పిలవంగానే పలికాడు, నేనున్నానన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఆ వ్యక్తిని గైడ్ చేయన్నప్పుడు భయపడ్డాడు అననీయ. వాస్తవంగా దేవుడికి కొంత ఆన్సర్ కూడా చేస్తాడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చూస్తున్న కోణం వేరు, నేను చూస్తున్న కోణం వేరు, నీ దృక్పథం వేరు, నా దృక్పథం వేరు. ప్రియ సోదరుడా, సోదరి, మన దృక్పథాలు ఎలా ఉన్నాయి, మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? మన శ్రమలు మనల్ని పోకట వేళ్లతో కదిలిస్తున్నప్పుడు మనలో పుడుతున్న భయం, నిరాశ, నిస్సత్తువ, నేను ఒంటరివాడిని, నేను ఒంటరిదాన్ని, నాకు ఏ సహాయం లేదు, ఏ బలం లేదు, నన్నెవరు పట్టించుకోరు, నన్నెవరు చూడరు, నన్నెవరు పలకనివ్వరు, నన్నెవరు ఇష్టపడరు అనుకుంటున్నావా? నీకు దేవుడు ఉన్నాడు, నీకు దేవుడు ఉన్నాడు. ఎబెద్మెలెకు తోడైన దేవుడు నీకున్నాడు. షిఫ్రా పూయాలను సంరక్షించిన దేవుడు నీకున్నాడు. అననీయాను పిలిచిన దేవుడే నిన్ను పిలుస్తున్నాడు దేవుని పని కోసం. వస్తావా? దేవుని కాడి మోస్తావా? నేనున్నాను, ఈ శేష జీవితాన్ని నీకే ఇస్తాను ప్రభువా, నీ సంఘంలో అంగంగా ఉండి నీ పని చేస్తాను చెప్పగలవా? ఒకవేళ నువ్వు చెప్పగలిగితే ప్రభుతో ఒక ఒడంబడిక చేసుకో, ప్రభుతో ఒక ఒప్పందంలోనికి రా, ప్రభు తీర్మానాలను గౌరవించు, ప్రభు యొక్క పిలుపును గౌరవించు, ప్రభు యొక్క పనిని గౌరవించు, ప్రభు యొక్క పనుల విషయంలో ఆసక్తిని నువ్వు కలిగి ఉండు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుదాం, ప్రార్థనలో ఉందాం. మన మధ్య మన ప్రియ సహోదరులు డానియల్ బ్రదర్ ఉన్నారు, వచ్చి ప్రార్థనాపూర్వకంగా మనకి బల్లని అందిస్తారు. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, ఇది కళ్ళు తెరిచి చూసే సమయం కానే కాదు. మనల్ని మనం పరీక్షించుకుంటూ భక్తుల్లాగా మనం కూడా ఒక తీర్మానంలోనికి వచ్చి ప్రభు బలలో చేవేద్దాం. ప్రభు బిబుల్ అలాగును నడిపించును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం.